నమస్తే, వెల్కమ్. కాంగ్రెస్ దిగ్గజ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు అసలు ఎప్పుడైనా అయోధ్య విజిట్ చేశారా? రామలల్లా సందర్శించుకున్నారా? రామాలయ నిర్మాణంలో హిందువులకి మాట వరుసకైనా సహాయం చేశారా? లేదు. ఎప్పుడూ వాళ్ళు అయోధ్య రామాలయ నిర్మాణానికి దూరంగానే ఉన్నారు, వ్యతిరేకంగానే పనిచేశారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు అయోధ్య రాముడి మీద, హిందువుల మీద ప్రేమ వలకబోస్తున్నారు. అది ప్రేమ లేక కపట ప్రేమ? ఎందుకంటే రాహుల్, మల్లికార్జున ఖర్గేలు నిన్న సంయుక్తంగా నరేంద్ర మోడీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, అయోధ్య రామాలయంలో విరాళాల విషయంలో అవకతవకలు జరిగాయి. హిందువులు ఎంతో కష్టపడి సంపాదించి రామాలయానికి విరాళం ఇస్తే ఆ విరాళాన్ని దోచుకున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఆ విరాళాల అవకతవకల మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి దర్యాప్తును చేయించాలి, దోషుల్ని శిక్షించాలి. ఇది మా డిమాండ్ అంటూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లెటర్ సారాంశం. ఎస్, అయోధ్య రామాలయంలో విరాళాల విషయంలో అవకతవకలు జరిగాయి. ఈ విషయంలో హిందువులందరూ ఒకటే, దాని మీద వాళ్ళు డిమాండ్ చేస్తుంది కూడా ఒకటే. దోషుల్ని పట్టుకోవాలి, శిక్షించాలి. అయితే ఈ విరాళాల విషయంలో, విరాళాల అవకతవకల పేరుతో హిందువుల ఐక్యతని దెబ్బతీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని హిందూ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఇలాంటి సందర్భంలో రాహుల్ ఖర్గేలు ఈ డిమాండ్ రావడం చాలా విచిత్రం. అసలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు మిగతా మతాల్లో ఏదైనా ఈ రకంగా ఆర్థిక అవకతవకలు జరిగితే ఈ రకంగానే దర్యాప్తుకి ప్రశ్నిస్తారా? మహారాష్ట్రలో నాసిక్లో 300 కోట్ల చర్చ్ ల్యాండ్ ఫ్రాడ్ జరిగింది. ఆ ఫ్రాడ్ విషయంలో దర్యాప్తు చేయాలని ఎప్పుడైనా రాహుల్, మల్లికార్జున ఖర్గేలు కేంద్రానికి లెటర్ రాశారా? మోడీని అడిగారా? అంతెందుకు, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు అవకతవకలు జరిగాయి, అన్యాక్రాంతమయ్యాయి. అది కూడా ప్రజల ఆస్తులే. ఆ ఆస్తుల్ని రక్షించాలి, దోషుల్ని శిక్షించాలి అని ఎప్పుడైనా రాహుల్, మల్లికార్జున ఖర్గేలు మోడీని ప్రశ్నించారా? అదేమీ లేదు. ఇప్పుడు సడన్గా అయోధ్య రామాలయం మాత్రం వీళ్ళకి గుర్తొచ్చింది. అయోధ్య రాముని మాత్రం ఇప్పుడు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? దీని వెనుక ఉన్న ఉద్దేశాలేంటి? సింపుల్. ఉత్తరప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎలక్షన్స్. మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి యోగి ఆదిత్యనాథ్ తన ట్రాక్ రికార్డుతో దూసుకుపోతున్నారు. మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఇంచుమించుగా ప్రీపోల్ సర్వేలన్నీ చెప్తున్నాయి. ఈ సందర్భంలో అంది వచ్చిన ఈ అయోధ్య విరాళాల ఈ కేసుని ఒక ఆయుధంగా మార్చుకుని భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టాలంటే హిందువుల ఐక్యతని దెబ్బతీయాలి. ఇదే లక్ష్యంగా ఈ లెటర్స్, అయోధ్య రాముడి మీద ఈ కపట ప్రేమలు. సో ఈ విషయంలో రాహుల్, ఖర్గేలు అలాగే మిగతా ప్రతిపక్ష నేతలు సక్సెస్ అవుతారా? అయోధ్య రామాలయం మీద వీళ్ళు చేస్తున్న డిమాండ్ల్లో నిజాయితీ ఉందా? మీ అభిప్రాయాల్ని, మీ ఉద్దేశాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.